దీన్ని అనగదొక్కే కార్యక్రమం ఏ మాదిరిగా చేస్తారు అని చెప్పి చూస్తే ఆ నోటీసులు ఒకసారి చూపించండి, ఒకసారి ప్లే చేయండి ఒకసారి. ఆ నోటీసులు ఒకసారి చూస్తే రైతు నాయకులు, మా నాయకులు, కార్యకర్తలు ఇళ్లకు అర్ధరాత్రి పోలీసులను పంపి ఇంట్లో బెదిరించి ర్యాలీలకు వస్తే కేసులు పెడతామని చెప్పి ఏకంగా బెదరగొడుతూ నోటీసులు ఇచ్చారు. కాకాని గోవర్ధన్ సంబంధించిన కాకాని గోవర్ధన్కి ఇచ్చిన నోటీస్ అది. ఇంకా ముందు అమ్మ, ఇది కురసాల కన్నబాబు అన్నకి ఇచ్చిన నోటీస్ అది. ఈ పక్క లేళ్ళ అప్పిరెడ్డికి ఇచ్చిన నోటీసు, అంబటి రాంబాబుకి ఇచ్చిన నోటీసు, ఇంకా ఆ పక్క అనంత వెంకటరామరెడ్డికి ఇచ్చిన నోటీసులు. రైతుల తరపున రైతులకు తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టిసిపేట్ చేస్తే ఇచ్చిన నోటీసులు నేను మీకు చూపిస్తా ఉన్నా. ఏం తప్పు అని అడుగుతా ఉన్నా. అంటే రైతులు ఏమైనా పర్వాలా, ఏమి నాశనం అయిపోతా ఉన్నా కూడా ఎవరు నోరు విప్పకూడదా? ఎరువులు అందని పరిస్థితి కనిపిస్తా ఉన్నా కానీ, ఎరువులు దొరక్క రైతులు అగసాట్లు పడతా ఉన్న పరిస్థితులు కనపడతా ఉన్నా కానీ, ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి కనపడతా ఉన్నా కానీ వాళ్ళ తరపున మాట్లాడకూడదా? ప్రజాస్వామ్యం అనేది ఏ రకంగా ఖూనీ కాబడతా ఉందన్న దానికి ఇవన్నీ నిదర్శనాలు. అసలు రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు గన ఎరువులను అందించాల్సిన ఎరువులను అందించి ఉండింటే అసలు ఈ పరిస్థితే ఉండేది కాదు కదా. ఏ రైతు రోడ్డు ఎక్కే పరిస్థితే ఉండేది కాదు కదా. మీరు స్కాములు చేయకపోయినంటే ఎరువుల విషయంలో ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. ఎరువుల కోసం 2 నెలలుగా రైతులు పడుతూ ఉన్న అగచాట్లు 2 నెలలుగా జరుగుతూ ఉంది. ఇట్స్ నాట్ సంథింగ్ ఓవర్ నైట్ జరిగింది కాదు. 2 నెలలుగా ఇది కనిపిస్తూ ఉంది. 2 నెలలుగా రైతులు పడుతూ ఉన్న అగచాట్లు దీనికి సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా. అసలు ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. ఎరువుల కోసం అసలు రైతులు ఎలాంటి అగచాట్లు పడతా ఉన్నారు అనేది ఒకసారి ఫోటోలు ఒకసారి చూపించమ్మా. ఒకసారి క్యూలు చూడండి ఒకసారి. రైతులకు ఎరువులు దక్కక కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లి పిఎస్సి వద్ద కానీ మనుబొమ్మ, పార్వతీపురం మన్యంలో, విజయనగరం ఎస్కోటలో ఎరువుల కోసం బారులు తీరిన రైతులు, రాజంలో ఎరువుల కోసం రైతులు కొట్లాట, అనకాపల్లి తుమ్మపాలలో రాత్రి సమయంలో ఎరువుల కోసం పాటలు, రాత్రి సమయంలో, తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో పరిస్థితి అది, ఏలూరులో పరిస్థితి అది, నూజివీడు నియోజకవర్గంలో పరిస్థితి అది, ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి ఎరువుల కోసం క్యూ కట్టిన రైతుల పాదరక్షలు, గుంటూరు జిల్లా రేపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోడౌన్ వద్ద రైతుల ఆందోళన. ఎరువుల కోసం ఇదంతా. పామరు మండలంలో, ప్రకాశం జిల్లా పామూరు మండలంలో కురుమద్దాలిలో పరిస్థితి అది. సత్యసాయి జిల్లా సోమందపల్లెలో పిఎస్సి వద్ద పరిస్థితి. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో క్యూ లైన్లో పరిస్థితి. చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది. ఏడన్నా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు. కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు, కనీసం ఆయన
ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతుల పరిస్థితి అట్లుందనంటే ఇది